వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత, నిజాయితీ, భక్తి నిరూపించుకున్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకుందా నీతి, మీకుందా నిబద్ధత, మీకుందా భక్తి, మీకుందా విశ్వాసం? ఏ మాత్రం లేకుండా ఈ రోజు మీరు ఎంతసేపటికి జరిగినటువంటి సంఘటన మీద విచారణ వెలిపించారా? లేదు. జరిగింది తప్పు అని చెప్పి ఖండించారా? లేదు. దానిని ఏదో ఒక విధంగా సమర్థిస్తూ పైగా ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద మీరు కావాలని లేనిపోయినటువంటి మాటలనే మాట్లాడుతున్నారు అన్నట్టుగా మీరు చేసినటువంటిది తప్పు కాదు, కానీ దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళది తప్పు అన్నట్టుగా, దాన్ని ఎదురు చూపించినటువంటి వాళ్ళది తప్పు అన్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరాలటువంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అనేక సందర్భాల్లో చెప్తాం, పరిపాలనా వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు నేర్చుకోవాలి. నాకు అనుభవం ఉందంటే నీ అనుభవం ఈ రోజు ఎటువంటి అనంతాలకు దారితీస్తుంది చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి ఆలోచించేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మొదటి విడతలో ఏదైనా చిన్నపాటి సంఘటన జరిగితే ఆయన ఏ విధంగా స్పందించేవాడు, మీరు ఈ రోజు ఏ విధంగా స్పందిస్తున్నారనేటువంటిది గతంలో ఎస్వీపీసీ ఛానల్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైనా ఆరోపణ దెబ్బతింటుందంటే ఏ విధంగా దాన్ని నిరోధించడానికి ఇటువంటి వ్యక్తుల పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాం తప్ప తన మన అనేటువంటి ఉండదు, ఎవరిని ఉపేక్షించమన్నట్టుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకేతం ఇస్తే ఈ రోజు మీరు మీ ఇష్టారాజ్యంగా సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఈరోజు ఆ వీడియోలు బయటపడితే ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట ఈరోజు మనంతట మనమే దిగజార్చుకునేటువంటి పరిస్థితి పడితే మొన్నటి దాకా లడ్డు వివాదం, ఈరోజు మరలా బీఆర్ నాయుడు గారి వివాదం ఎక్కడికి వెళ్ళిపోతుంది దానికి సంబంధించినటువంటిది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. నువ్వు తెలియక చేసావు ఒప్పుకో, ఇక్కడ రెండు తప్పులు చేశావు. మొదట ఒక మహిళ లెక్క రాస్తే ఆయన స్త్రీలోరుడు, మోసగాడు, మహిళలను మోసగిస్తాడు, అనేక మంది మహిళలు మోసగించబడ్డారు, అటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వద్దు అంటే ఇచ్చి తప్పు చేశాం. రెండవది ఆ మహిళ రాసినటువంటి ఆధారాలు లేఖలతో ఈ రోజు జరిగినటువంటి సంఘటనలు రుజువు అయ్యాయి. ఈ రుజువు అయిన తర్వాత ఆయన్ని వెంటనే తొలగించాల్సింది పోయి ఆ తొలగించకుండా మేనమేషాలు లెక్క పెడతా, ఒక పక్క ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీదనే నిందలు మోపుతా, ఆయన చేసినటువంటి తప్పులు కూడా మీరు బుకాయిస్తా, ఆయన తరఫున ఒకరితో పుచ్చుకొని మాట్లాడతా ఈ రోజు ఆయన రాజీనామా చేయకుండా అటువంటి వ్యక్తులను కొనసాగిస్తూ ఈ రోజు నాకు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మీరు ఎవరికైతే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారో ఆ వ్యక్తి పట్ల నాకు గౌరవం లేదు, దీని పట్ల వ్యవస్థ పట్ల భక్తి లేదు, భయం లేదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా నేను రాజకీయ వేదికగా మార్చేసి నా ఇష్టారాజ్యంగా నా స్వార్థ రాజకీయాల కోసం నేను దాన్ని ఉపయోగించుకుంటాను అన్నట్టుగా మీరు ఏర్పడ్డాడు. అందుకనే ఆయన మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఈరోజు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు బీఆర్ నాయుడు గారు, అటువంటి వ్యక్తిని అసలు ఎప్పుడూ తీసివ్వాలి. పవిత్రమైనటువంటి 7 కొండల వాడ అని చెప్పేది 7 కొండల తర్వాత 8వ కొండ అవుతుంది చెత్త కొండ అని చెప్పి మాట్లాడతావు, చెత్త మాటలు మాట్లాడతావా? భగవద్గీత గురించి, భగవద్గీత ఏముంది దాంట్లో మొహం ఉమ్మేస్తున్నారు అంటారు. మొహం ఉమ్మేయటం లేదు బీఆర్ నాయుడు గారు, మీ ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. భగవద్గీత అనేటువంటిది ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి, కాబట్టి పరమ పవిత్రమైనటువంటి గ్రంథం, ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలనేటువంటి గ్రంథం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే మీరు పాపం ఏమి చూస్తూ వెళ్తున్నారో ఏమి చూస్తూ వెనకొస్తున్నారో తెలియదు, కానీ ధర్మం రక్షిత రక్షిత అంటుంది. ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది, ధర్మాన్ని ఆచరించండి, మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పి రాస్తుంటారు. అటువంటి ధర్మం ఏ విధంగా ఉండాలి, ధర్మం ఏ విధంగా చేయించింది, ధర్మం ఏ విధంగా ధర్మబద్ధంగా నడుచుకోవాలి అని చెప్పి మానవాళికి బోధించేటువంటి ఒక పవిత్రమైనటువంటి గ్రంథం ఈరోజు భగవద్గీత అయితే దాని గురించి నువ్వు ఇష్టారాజ్యంగా నీ నోటికి వచ్చినట్టుగా నువ్వు మాట్లాడావు. అదేవిధంగా దాన్ని చూసిన తర్వాత ఆ వీడియోలో ఒక పక్కేమో దాంట్లో ఏమి తప్పుందో నాకేం కనపడటం లేదే అంటాడు, దాన్ని బయట పెట్టిన సంగతి తెలుస్తాను అంటాడు. అంటే నీ సంగతి భగవంతుడు తెలుస్తుంటే ఒక పక్క దాన్ని చూసి ఆలోచన చేయకుండా నువ్వు ఎవరో సంగతి తెలిసింది, ఇప్పుడు తమ సంగతి తేల్చింది, తమ సంగతి తేలిపోయింది, దాని గురించి చెప్పండి. అదేమంటే నాకేమన్నా పని పాట లేదనుకున్నారు ఇక్కడ రావడానికి, నీకు పని ఉంది పాట ఉంది రెండు ఉన్నాయని అర్థం. పనే కాదు నీకు పాట కూడా నువ్వు చెప్పినట్టే. చూస్తే నాకేం పని పాట లేదమ్మా, నీకు పని ఉంది పాట ఉంది, నీ వ్యవహార శైలి చూసిన తర్వాత నీకు అన్ని రకరకాలైనటువంటి ఉన్నాయని చెప్పి గుర్తుకొచ్చి ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అంటావు. స్ట్రాంగ్ కాబట్టి కదా ఈ వయసులో కూడా తమ ఇటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీక్లీ ఎవరు చెప్పారు? నువ్వు స్ట్రాంగే, కానీ నీ స్ట్రాంగ్నెస్ చూపించేటువంటి తీరు బాగలేదు కదా.
భక్తిలో నేను స్ట్రాంగ్ మనిషిని, నేను దేవుడికి సంబంధించినటువంటి సేవలు ఉంటాయి, కానీ నువ్వు ఇతర సేవల్లో తరలిస్తా అటువంటి వ్యక్తి భగవంతుడి సేవకు పనికిరాడు అని చెప్పి ఈ సమాజం భావిస్తుంటే నేను చాలా స్ట్రాంగ్, నేను తగ్గేదే లేదు, నేను ఎఫ్ఐఆర్ కట్టిస్తాను, చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి గారు ఏం చేశారో నేను బయటపడతానంటే నువ్వు బెదిరిస్తావా, బ్లాక్ మెయిల్ చేస్తావా? నేను ఎవరు అడగకూడదా? అడిగితే నా చేతిలో ఛానల్ ఉంది కాబట్టి నా ఇష్టారాజ్యంగా వ్యవహరించి మీ అందరంతో ఆ ఛానల్ చూపించి తేల్స్తానని చెప్పి బెదిరిస్తే నీ ఉడత బెదిరింపుడు భయపడేవాడు ఎవరు ఉన్నారు అనుకుంటున్నావా? మేము ఎవరో నువ్వు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చూపిస్తున్నావు మా మీద, మేము ఎవరో నీ ఉడత బెదిరింపుడు భయపడేవాడు లేమే. ఏ రోజు మేము నిన్ను చూసి భయపడలేదే, నేను ధీటుగా ఎదుర్కొన్నామే, నీ ఛానల్ కు సంబంధించి అసలు పట్టించుకోలేదే. అటువంటిది నువ్వేదో ఆ ఛానల్ అధిపతి అయినట్టుగా నువ్వు ఉండేటువంటి హోదాకి నీ ఛానల్ కు సంబంధించి నేను ఆ జర్నలిజం ఉంది, దాని ద్వారా దీని ద్వారా మీ అందరూ కథ తయారుస్తానంటే ఒక ఛానల్ అడ్డపెట్టుకుని ఆ పనికి మాలినటువంటి ఛానల్ ద్వారా ఈ రోజు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ ఛానల్ నిర్వహించేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సూట్లు వేసుకుని వచ్చి కూర్చుంటుంటారు, వాళ్ళు సూట్లే వెళ్ళిపోతారు. పాపం జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళే మీరు చెప్పినటువంటి మాటలని లేనిపోనివన్నీ ప్రసారం చేస్తున్నారు, లేనిపోని కథనాలని ఈరోజు మాట్లాడుతున్నారు. రేపు దానికి ఆధారాలు తీసుకురానని చెప్పి విచారణ చేపడితే పాపం వీళ్ళందరూ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారో జిల్లా స్థాయిలో ఉండేటువంటి వాడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు వాళ్ళని బలిపసం చేసేటువంటి పనులు ఉన్నారు కాబట్టి నా చేతిలో ఛానల్ ఉంది కదా, నా కింద వీళ్ళు ఉన్నారు కదా అని జీతానికి ఆశపడించేటువంటి వాళ్ళని బలిపసులు చేస్తూ నేను అదేమంటే నేను ఏదైనా తెగబడతాను, దేనికైనా ఉంటాను, నేను సిద్ధంగా అని చెప్పి బెదిరింపు ద్వారా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే లడ్డు నెయ్యి విషయంలో ఇప్పటికే మీరు పొరపాటు చేశారు. ఎన్ని పొరపాట్లు చేశారు అంటే దానికి సంబంధించినటువంటి పవిత్రత ఏ ఆయిల్ ట్యాంకర్లు అయితే మీ యాప్లో వచ్చాయో దాన్ని